ఫెంగల్ తుఫాన్ ప్రభావం తగ్గడంతో చెన్నై, పుదుచ్చేరి పరిసర ప్రాంతాలు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. వర్షాలతో మునిగిపోయిన ప్రాంతాల్లో ప్రభుత్వం సహాయ చర్యలు ముమ్మరం చేసింది. నీటి ముంపు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేశారు. చెన్నై, పుదుచ్చేరి పరిసర ప్రాంతాల్లో ఉచిత ఆహార పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకు భోజనం అందిస్తున్నారు. రేపటిదాకా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక చెన్నై నుంచి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సిరి అందిస్తారు. సిరి, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఫెంజల్ తుఫానుగా మారి నిన్న రాత్రి సుమారు 7 గంటల ప్రాంతంలో కారైకల్, మహాబలిపురం మధ్య పుదుచ్చేరికి సమీపంలో తీరం దాటడంతో పరిస్థితులు ఇప్పుడిప్పుడే నార్మల్ స్థితికి చేరుకుంటున్నాయి. శనివారం రాత్రి నుండి కూడా ఎడతెరపు లేకుండా కురిసినటువంటి భారీ వర్షానికి చెన్నైలోని ప్రధాన రహదారులన్నీ కూడా నీట మునిగాయి. ఇక లో లయింగ్ ఏరియాస్లో అయితే మోకాలు లోతుకు నీరు చేరాయి. అలాగే అపార్ట్మెంట్స్లోకి, ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు చాలా ఇక్కట్లు ఫేస్ చేశారు. ఇక చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో రన్వే పైన నీరు చేరింది. ట్రాక్స్ పైన కూడా నీరు చేరి బస్టాండ్లోకి కూడా నీరు చేరడంతో రవాణా సంస్థ స్తంభించిపోయిందని చెప్పొచ్చు. ఇక ట్రాఫిక్ సమస్యలు కూడా ఎదుర్కొన్నాయి. బ్యారికేడ్స్ అవి ఏర్పాటు చేసి సబ్వేస్ కూడా క్లోజ్ చేయడంతో ప్రజలు ఎవరు కూడా బయటికి రావద్దు అని హెచ్చరించడంతో నిన్న అంతా కూడా భారీగా వర్షం పడ్డా కూడా పెద్దగా అవాంఛనీయ ఘటనలు జరగకపోయినప్పటికీ తమిళనాడు వ్యాప్తంగా విద్యుత్ ఘాతకానికి గురై ఒక ముగ్గురైతే మరణించారు అని మనకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్. ప్రస్తుతం మనము టీనగర్లోని ప్రధాన ఏరియాలో ఉన్నాము. మనము ఇక్కడ చూసినట్టయితే నిన్న ఈ బస్ స్టాండ్లో మోకాలు లోతుకు నీరు చేరి ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ఇప్పుడు మనం చూసినట్టయితే పంపుల సహాయంతో, మోటార్ల సహాయంతో నిలిచినటువంటి నీరును క్లియర్ చేయడంతో మళ్ళీ నార్మల్ స్థితికి వస్తున్నట్టు మనకి కనిపిస్తోంది. ఇక ఈరోజు కూడా తుఫాను ప్రభావం ఉండడంతో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. తిరువల్లూరు, చెంగల్పట్టు, కాంచీపురం, విల్లిపురం, కడలూరు జిల్లాలకి ఈరోజు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. చెన్నై, రాణిపేట, తిరువన్నామలై, పెరంబలూరు, అరియాలూరు ప్రాంతాలకి మోస్తారు నుండి కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా మనకి తెలుస్తోంది. ఇక ప్రభుత్వం కూడా తుఫాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే ముందస్తు చర్యలు అయితే చేపట్టింది. జలశుద్ధి పరికరాల ద్వారా, పంపుల ద్వారా కూడా ప్రధాన రహదారులపై నిలిచి ఉన్నటువంటి నీటిని కూడా తొలగించింది. ఇక ఈ లాస్ట్ ఇయర్ తుఫాన్ సమయంలో కార్లు కొట్టుకుపోవడము, తీవ్రంగా ఆస్తి నష్టం జరగడము, పంట నష్టం జరిగింది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈసారి మౌలిక సదుపాయాలు, అలాగే ఉచిత భోజన పంపిణీ, డ్రైనేజ్ వ్యవస్థను సరిచేయడం వంటి కార్యక్రమాల ద్వారా ఈసారి తుఫాను పెద్దగా ప్రభావితం లేదా నష్టం చేకూరలేదు అని కూడా మనకి తెలుస్తోంది. అన్నా క్యాంటీన్లలో కూడా ఇటు ప్రజలు ఎవరు వచ్చినా సరే వారికి ఎటువంటి నిబంధనలు లేకుండా అమ్మా క్యాంటీన్లో ఉచితంగా ఫుడ్ సరఫరా చేయాలంటూ కూడా చెప్పారు. అది మాత్రమే కాదు, కార్పొరేషన్ వారు మెడికల్ క్యాంప్స్ని ఏర్పాటు చేయడము, సాధారణంగా రోజువారీ కూలీలు, అలాగే ప్రయాణికులకు ఆహారం లేకుండా హోటల్స్ అన్ని క్లోజ్ చేసి ఉంటాయి కనుక వారందరికీ కూడా అమ్మా క్యాంటీన్స్లో ఉచితంగా ఫుడ్ని ఏర్పాటు చేయడము, ఇక లో లయింగ్లో ఉన్నటువంటి వారి ఇంటిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు ముందుగానే తరలించడము, రిలీఫ్ క్యాంప్స్ని ఏర్పాటు చేయడము, 30,000 మంది పోలీస్ని కూడా ఈ పనులలో రంగంలోకి దింపడము, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా చాలా యాక్టివ్గా డిసాస్టర్ మేనేజ్మెంట్ పనులలో లేదా వరద నీటిని తొలగించే పనులలో బోట్లతోటి, అలాగే జాకెట్స్ తోటి రెడీగా ఉన్నారు. ఇక నిన్న కురిసినటువంటి వర్షానికి రోడ్లన్నీ కూడా జలమయం అయినప్పటికీ డ్రైనేజ్ వ్యవస్థను, మౌలిక సదుపాయాలను ముందుగానే సరిచేయడంతో చెన్నైలో కురిసినటువంటి వర్షానికి పెద్దగా ఎఫెక్ట్ అవ్వలేదని చెప్పొచ్చు. దానికి అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఎప్పటికప్పుడు తమిళనాడు ప్రభుత్వం మానిటర్ చేస్తున్నారు. ఇది చెన్నైపై, అలాగే తమిళనాడు నుండి రెయిన్స్ పై అప్డేట్స్. కెమెరా పర్సన్ గోపాల్తో సిరి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, చెన్నై.